కూటమి సర్కార్ కొత్తగా మంజూరు చేసిన పట్టాదారు పాస్బుక్కుల్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో పర్యటించిన ఆయన ముంగలదోరుకులో రైతులకు పంపిణీ చేశారు. తర్వాత వీపీఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను పరిశీలించారు. పేదల కోసమే తాను ఎంపీనైనట్లు ఆయన చెప్పుకొచ్చారు. కండలేరు, సోమశిల ప్రాంతాలు నెల్లూరు జిల్లాలో కొనసాగేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చెప్పారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర హాజరయ్యారు. దాదాపు ఇప్పుడు చెప్పినట్టు దాదాపు 170 ప్లాంట్లు రన్నింగ్ లో ఉన్నాయి. ఇంకొక 19 ప్లాంట్లు ఈ వారంలో ఓపెన్ చేస్తున్నాం. దాదాపు 190 ప్లాంట్లు పెట్టడం సులభం, ప్లాంట్లు మెయింటైన్ చేయడం చాలా కష్టం. పెట్టడం వరకు సమస్య లేదు, పెట్టిన తర్వాత దానికి బడ్జెట్ అలాట్మెంట్ లేనిపోని సమస్యలు వస్తుంది. ఇప్పుడు అందుకనే ఈ మెయింటెనెన్స్ వరకు మేమే తీసుకొని ప్రతి ప్లాంట్ కూడా 2017లో స్టార్ట్ చేసిన వాటర్ ప్లాంట్స్ ఈ రోజు కూడా రన్నింగ్ లో ఉన్నాయి. అట్లా రకరకాల ఫౌండేషన్ మీద ట్రైసైకిల్స్ ఇచ్చాము. ఈ మధ్య ఏదో సేవ చేయాలా, ప్రజల్లో ఎంపీ అయ్యాను అనేది లేకుండా సేవాభావంతో ఎంపీ ఒక అడిషనల్ నాకు ఒక లేబుల్ అది, దాంతో ఇంకా చేయగలుగుతున్నాం. గవర్నమెంట్ తరఫున, సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఏదన్నా ఫండ్స్ తేగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం. కూటమి ప్రభుత్వం ఒక అడ్వాంటేజ్ అయింది మనకి. అందరూ కూడా లీడర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ నేను లీడర్ని, నేను మీతో మాట్లాడేది ఏంది అనేది లేకుండా ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా పనిచేయడం మన జిల్లాని ముందుకు కూడా తీసుకుపోగలరు.